హాయ్ అండి అందరికీ. మేమైతే చింతకాయ తొక్కు పచ్చడి పెడదాం అనుకుంటున్నాం. అందుకని ఎందుకో చింతకాయలు అవి తీసుకున్నాం. చింతకాయలు వచ్చేసి 3 కేజీలు తీసుకున్నాం. మంచిగా నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఆ మురికంతా పోతుంది. మురికి ఎంత ఉందంటే అంత ఉంది. తర్వాత చింతకాయల్ని బాగా ఎండకి తడి లేకుండా కొంచెం బాగా ఆరబెట్టాలన్నమాట. అది తడంతా పోయిన తర్వాత ఈ చింతకాయ ఇదని చూసారా ఎంత బాగుంటుందో. నాకైతే చాలా ఇష్టం. ఇది తినేసిన తర్వాత మళ్ళీ చింతకాయ తొక్కు పచ్చడి, అవి టమాటాలు, ఉప్పు ఈ 3 వేసి మంచిగా నూరామన్నమాట. ఒక వారం తర్వాత మళ్ళీ తీసి మెంతులు, పసుపు, చిన్నుల్లిపాయలు ఈ 3 వేసి బాగా మంచిగా మెత్తగా నూరుతామన్నమాట. ఈసారి మనకి ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఎండుమిరకాయల పచ్చడి లేదా పచ్చిమిరకాయల పచ్చడి వేసుకొని నూరుకోవచ్చు. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.